హలో అండి, రీసెంట్లీ నేను యాగంటి టెంపుల్ వెళ్ళాను. ఎలా వెళ్ళాను చెప్తాను, ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను, మొత్తం చూసేయండి. ముందుగా నైట్ 8:45కి కాచిగూడ నుంచి బేతంచెర్లకు ట్రైన్ ఉంటుంది. అక్కడ దిగాక అక్కడ నుంచి బనగంపల్లికి వెళ్ళాలి. అక్కడ నుంచి డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్కి చేరుకున్న తర్వాత టెంపుల్కి ముందు కోనేరు ఉంటుంది. కోనేరులో స్నానం చేశాను. కోనేరు దగ్గర నంది నోట్లో నుంచి నీళ్లు వస్తాయండి. అవి ఎలా వస్తాయి ఇప్పటి వరకు ఆచూకీ లేదంట. స్నానం అయ్యాక గుడికి బయలుదేరాను. లోపలికి వెళ్ళాక అక్కడ పెరిగే నందిని చూశాను. అది ఎంతో అద్భుతమైంది. దీని గురించి బ్రహ్మంగా రాశారు. నంది లేచి రెంకలు వేసినప్పుడు ప్రపంచమే నాశనం అవుతుందని అంటున్నారు. గుడి వద్ద ఎడమ వైపు వెంకటేశ్వర స్వామి ఆలయం గుహ ఉంటుంది. లోపలికి వెళ్లి దర్శనం చేసుకుని పక్కనే చెట్టుపై రామచిలుక కనిపించింది. చూడగానే అది ఎగిరి వెళ్ళిపోయింది. వెంకటేశ్వర స్వామి ఆలయం గుహ కుడివైపు శివలింగ ఆలయం గుహ ఉంటుంది. అక్కడ పాలతో అభిషేకం చేయడం చాలా మంచిదని భావిస్తుంటారు. పాలతో అభిషేకం అయ్యాక చుట్టుపక్కన మరో 10 కిలోమీటర్ల దూరంలో మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉందని చెప్పారు. అక్కడికి వెళ్ళాలి అంటే ఆటోలో వెళ్ళాలి. అక్కడ టెంపుల్ చాలా బాగుంది. ఇప్పుడిప్పుడే పనులు జరుగుతున్నాయి. దేవుడిని దర్శించుకున్న తర్వాత పక్కనే కొండపై స్వామివారి పాద ఆలయం చూడడానికి వెళ్ళాము. అది చాలా నిజంగా అద్భుతంగా ఉంది. అది చూసాక ఇవన్నీ చూసే లోపే మధ్యాహ్నం 12 అయిపోయింది. తర్వాత 1 గంటలకు హైదరాబాద్ ట్రైన్ ఉంటే అది ఎక్కి తిరిగి ప్రయాణం మొదలు పెట్టాను. మధ్యలో కృష్ణా నదులు కనిపించాయి. చూసుకుంటూ నైట్ 10:30కి కాచిగూడ చేరుకున్నాను.